ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము ఇప్పుడైతే ఉజ్జయిన్కి అయితే వెళ్తున్నాము. మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఓంకారేశ్వర్ అయితే చెప్పినాను కదా. సో దాంట్లో మీకు చెప్పినాను ఉజ్జయిన్ వీడియో అయితే మేము మళ్ళీ వేస్తాము పార్ట్ 2లో అని చెప్పి. సో ఇప్పుడైతే మేము ఉజ్జయిన్కి అయితే ట్రావెల్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ ఓంకారేశ్వర్ నుంచి 145-150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఉజ్జయిన్కి వెళ్ళి మీకు అక్కడ ఏమేమి ఉజ్జయిన్ ఎలా దర్శనం చేసుకోవాలి అండ్ ఉజ్జయిన్లో ప్లేసెస్ ఎలా ఉంటాయి, హోటల్ ఏం బుక్ చేసుకోవాలి, అదంతా మీకు డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. ఓంకారేశ్వర్ నుంచి మేము ఈవినింగ్ బయలుదేరితే ఆల్మోస్ట్ మాకు నైట్ అయితే అయిపోయింది ఉజ్జయిన్ వెళ్తుంటే. సో అక్కడ మీకు ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అయితే మా హోటల్ అండ్ మీకు అన్నీ చూపిస్తాను. సో నైట్ అయితే అయిపోయింది, మేము ఉజ్జయిన్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడే అయితే దిగినాము, 12 అయింది మేము ఇక్కడ వచ్చే వరకు. సో మాకైతే హోటల్ ముంగట అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే ముంగట మాకు టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే హోటల్కి అయితే ఎంటర్ అవుతున్నాము. హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ మహాకాల్ ఆశ్రయ్. మీ పేరు మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే మీకు ఈ పేరు కంపల్సరీ అనిపిస్తుంది. మేము ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వచ్చాము. మాకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ తీసుకున్నాం మేము ఫస్ట్ ఫ్లోర్లో. సో రూమ్లో అయితే ఎంటర్ కాగానే ఇది మా రూమ్ అనమాట. సో మేమైతే బ్యాగ్ లగేజెస్ అన్నీ ముందే పెట్టేసినాము. సో హోటల్ అయితే ఇలా ఉంది, బాగానే ఉంది హోటల్ అయితే. ఏసీ రూమ్ ఇది. అది ఒక బెడ్ అన్నది, ఒక బెడ్ నాది. సో నైట్ ఇక్కడనే పడుకొని అండ్ మార్నింగ్ ఇక్కడనే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోతాము. ఇక గ్యాజెట్స్ అన్ని మావి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మార్నింగ్ దర్శనంకి అయితే వెళ్తాము. మీకు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనము అన్ని డీటెయిల్స్ అయితే మీకు మార్నింగ్ చెప్పేస్తాను. మార్నింగ్ అయితే అయిపోయింది, మీరు ముంగట చూస్తున్నారు అదే మా హోటల్ అయితే మాకైతే దగ్గరనే ఉంది. సో మేము మార్నింగ్ రెడీ అయిపోయి ఇక్కడ వచ్చి పువ్వులు అవి అయితే తీసుకొని ఇప్పుడు దర్శనంకి అయితే బయలుదేరుతున్నాము. भैया हमारा भी तो लो यार। जय श्री महाकाल। लाइक करो, फॉलो करो। టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, మీరు ఇలా అయితే దర్శనంకి వెళ్ళాలి. మేమైతే అరౌండ్ 10 o'clock అయితే బయలుదేరాము. సో మాకైతే అంత రష్ ఏం లేదు టెంపుల్ వెళ్ళేటప్పుడు లోపలికి. మీకు వీకెండ్స్లో అయితే ఇలా రష్ అయితే ఉంటుంది, నార్మల్ డేస్లో అయితే రష్ ఏమి ఉండదు. మీకు ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ట్రిప్కి వెళ్ళడానికి ఇది ఒక మంచి ట్రిప్ అయితే నేను అనుకోవచ్చు. అంటే దేవుడికి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది అండ్ మీకు జ్యోతిర్లింగం దర్శనం కూడా అయిపోతుంది. మాకైతే కొంచెం ఫ్రీగానే ఉండే దర్శనంకి. సో ఇది కొంచెం కొత్తగా అయితే కట్టారనమాట, మీరు ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఇంకా టెంపుల్ అయితే కడుతున్నారు, కొంచెం రెనోవేషన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా కొంచెం ఏమైనా చేంజెస్ ఉంటే దర్శనంకి అయితే కొంచెం టైం పడుతుంది. మీకు అప్పటి వరకు అయితే మీకు ఉజ్జయిన్ గురించి అయితే చెప్తాను. సో పూర్వంలో ఉజ్జయిన్ అయితే అవంతి అని అయితే పిలుస్తారనమాట. సో అవంతిలో అయితే 4 బ్రాహ్మణ ఋషులు ఉంటారు. 4 బ్రాహ్మణ ఋషులు శివభక్తులు. వాళ్ళు శివుడి గురించి ప్రార్థన చేస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఒక రాక్షసుడు అయితే వచ్చి ఆ ఉజ్జయిన్లో మొత్తం అందరినీ అయితే ఇబ్బంది పెట్టుకుంటా ఎవ్వరు శివనామస్మరణ అయితే చేయనీయకుండా చేస్తుండే అనమాట. సో వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బ్రాహ్మణులకి శివుడి గురించి ప్రార్థన చేయండి, ఇంకా మమ్మల్ని కాపాడే శివుడే అని చెప్తే ఆ బ్రాహ్మణులు 4 అన్నతమ్ములు కలిసి అయితే శివుని గురించి ఘోర తపస్సు చేసినారనమాట. శివుని గురించి ప్రార్థన చేస్తే శివుడు వచ్చి ఆ రాక్షసుని అయితే మహాకాల రూపంలో అయితే ఆ రాక్షసుని చంపేసినారు. సో అప్పటి నుంచి అక్కడ శివుడిని అయితే మహాకాల్ అని అయితే పిలుస్తారనమాట. సో రాక్షసుని చంపడమే కాకుండా ఉజ్జయిన్ వాళ్ళకైతే చెప్పాడనమాట, నేను ఇక్కడనే ఒక జ్యోతిర్లింగంగా అయితే నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి. మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఉజ్జయిన్ జ్యోతిర్లింగం అనమాట. మీకు అక్కడ కనిపించకుండా కూడా పైన డిస్ప్లేలో అయితే మీకు పెద్ద డిస్ప్లేలో అయితే ఉంది మీకు జ్యోతిర్లింగం. అక్కడ నుంచి అయితే మీరు దర్శనం చేసుకోండి.
ఉజ్జయిన్ దర్శనం అయితే ఇంతటితో అయిపోయింది. మాకైతే మార్నింగ్ బస్మార్తి దర్శనంకి అయితే వెళ్దామని అనుకున్నాము. కానీ బస్మార్తి దర్శనంకి అయితే మీరు 1 month ముందే బుక్ చేసుకోవాలి. అండ్ ఆన్లైన్లో అయితే మీకు టికెట్స్ అస్సలు లేవు. మాకు కూడా టికెట్స్ అస్సలు దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా టికెట్స్ దొరకాలంటే నైటే నిల్చోవాలంట. కానీ మేము వచ్చే వరకు 12 అయిపోయింది. నైట్ 8 o'clock నిల్చుంటే మీకు అక్కడ టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు నైట్ మొత్తం వాళ్ళే అక్కడ ఒక రూమ్స్లో ఉంచేసి మార్నింగ్ అరౌండ్ 3:30 3 o'clock అట్లా మిమ్మల్ని లైన్లోకి అయితే వదులుతారు. 4 o'clock అయితే బస్ మారుతి అయితే ఉంటుంది. మేమైతే మిస్ అయినాము. మేము ఇంకా హోటల్కి వచ్చేసి ఈవినింగ్ అయితే కొంచెం ఇలా వాక్ చేద్దామని చెప్పి మీకు ఇక్కడ భారత్ మాత టెంపుల్ అయితే మందిర్ అయితే ఉందన్నమాట. సో మీకు అది చూపిద్దామని చెప్పి అయితే మేము ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చాము. మేము కూడా భారత్ మాత టెంపుల్కి అయితే వెళ్ళి చూసాము లోపల అంతా. సో మీకు ఇదే కాకుండా ఇంకా ఉజ్జయిన్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ మీకు ఇంకా పార్ట్ 3లో అయితే వస్తుంది. సో పార్ట్ 3లో మీకు అయితే గట్కాలికా టెంపుల్ అయితే వస్తుంది, అమ్మవారిది శక్తిపీఠం. అండ్ పార్ట్ 3లో అయితే మీకు 2 శక్తిపీఠాలు వస్తాయి. ఒకటి గట్కాలిక అండ్ హర్సిద్ధి శక్తిపీఠ. ఈ 2 శక్తిపీఠాలు అయితే మీకు పార్ట్ 3లో అయితే చూపిస్తాను. సో ఉజ్జయిన్ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి. సో ఇదన్నమాట మొత్తం ఉజ్జయిన్ వీడియో. మీకు ఇంకా అయితే వీడియోస్ ఉన్నాయి. ఇంకా అయితే వీడియోస్ మేము పార్ట్స్లో అయితే ఇస్తాము, పార్ట్ 3 పార్ట్ 4 అలా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.